మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నామండి. మనం ఇప్పుడు గడచినటువంటి 2 దినాల క్రితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో భూమి మీద ఉన్న సమస్త మానవ విమోచన కొరకై ఆయన మరణించవలసి వచ్చినది. మరణించినటువంటి తాను 2వ రోజున ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. దానికంటే ముందు పేతురు రాసిన పత్రిక చెరలోనున్నటువంటి ఆత్మల యొద్దకు వెళ్ళెను అని చెప్పి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుకొని చుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు అనగా అదేంటి? ఓడ సిద్ధపరచబడతా ఉంటే అవిధేయులైనటువంటి వారి వద్దకు వెళ్ళటం ఏంటి అని చెప్పి గమనించినట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని చూచినప్పుడు వారికి కలిగినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి మార్గములన్నిటినీ కూడా వారు చెరిపి వేసుకొని ఉన్నారు. వారి యొక్క హృదయ ఆలోచన కేవలము ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉన్నది. ఎల్లప్పుడూ హృదయ ఆలోచనలు తప్పిపోవచ్చున్నటువంటి వారు. ఆ టైంలో దేవుడు వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆలోచన కలిగినటువంటి వానిగా ఉండి ఆకాశములో తన సింహాసనం మీద నుండి ప్రజలను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో నోవాహు అన్న వ్యక్తి దేవుని యొక్క కనుదృష్టికి కనపడ్డాడు. కనపడినప్పుడు ఇదిగో ఈ తరములో, ఏ తరములో? నోవాహు జీవించినటువంటి తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నేను చూచితిని అని చెప్పి దేవుడు తన నిబంధనను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారితోటి స్థిరపరచాలి అని చెప్పి సంకల్పము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అన్నది దేవుడు అనుకున్న దానికంటే కూడా పాపము అన్నది చేస్తారు అని చెప్పి తెలుసు. కానీ దేవుడు తలంపు మించి వారి ద్వారా పాపము అన్నది విస్తరించినందువలన నరులను తాను చేసినందుకట సంతాపపడ్డాడట. అసలు ఈయన కన్నకుండా ఉన్నా బాగుండేది కదా అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు అంటారు. గడిచినటువంటి ఒక 5-6 రోజుల క్రితము, ఒక వారం లోపల సుప్రీంకోర్టు అనుకుంటా ఫలానా వ్యక్తిని ప్రశాంతంగా చనిపోనివ్వండి అని చెప్పి ఒక ఆర్డరు పాస్ చేసింది. ఎందుకని? తల్లిదండ్రులే వెళ్ళి అక్కడ పిటిషన్ వేశారు, మా బాబు చనిపోతే బాగుండు కదా అని. వారు ఇచ్చినటువంటి పూర్వపరాలు అన్నవి పరిశీలన చేసినప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆ బాబుకి అడు చూసి నూరు జాలి చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి ఆ బాబుకి యాక్సిడెంట్ అయ్యి మంచంలో ఉంటే అనేక సంవత్సరాలు ఎంత పరిచర్య చేశారు. వారి దగ్గర ఉన్నటువంటి డబ్బంతా ఖర్చు పెట్టి మెరుగైన వైద్యము చేసినా కూడా ఫలితము శూన్యమైపోయినది.
ఇంకా బాధను చూడలేనటువంటి వ్యక్తులు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దానిని కోర్టు కూడా ఆమోద ముద్ర తెలిపి చనిపోతానికి అనుమతి ఇచ్చారు వాళ్ళు. అర్థమవుతుందా? అట్లాగే భూమి మీద ఉన్నటువంటి మానవులు అన్నవారు ఏం చేశారు అంటే కేవలము వారి ఊహ అంతా కూడా చెడ్డదిగాను, సమాజానికి కంటకులుగాను, దేవుని యొక్క దృష్టికి బహుఘోరమైన పాపము చేసినందున ఇంకా గనక వీరిని గనక భూమి మీద నేను ఉండనిస్తే ఈ పాపము అన్నది అధికమైపోయిద్ది. ఎంత పాపమట! అసలు భూమి మీద ఉన్న చిన్న పిల్లలతో సహా చంపటానికి ఇష్టపడ్డాడు అంటే అసలు ఎందుకు చేశానా అని చెప్పి తన హృదయంలో బాధపడ్డాడు అంటే తారాస్థాయికి చేరింది. ఎందుకు అంటే పడద్రోయబడినటువంటి దేవదూతలకు కొన్ని పొలిమేరలు అన్నవి ఏర్పాటు చేస్తే హద్దులు దాటి భూమి మీద ఉన్న మానవ జాతితోటి శరీర సంబంధమైన పాపం అన్నది చేయటము ప్రారంభించాడు. ఆ పడద్రోయబడినటువంటి దేవదూతకు పాపము చేయాలని చెప్పి మనసులో కోరిక పుట్టినప్పుడు వెంటనే తనకున్నటువంటి రూపాన్ని మార్చుకోవటము ప్రారంభించి చేస్తూ ఉన్నాడు పాపము. అందుకని చెప్పేసేసి మొత్తాన్ని కూడా భూమి మీద లేకుండా తొలగించాలని చెప్పి అప్పుడు దేవుడు తన సంకల్పాన్ని మరలా భూమి మీద మానవ జాతి, ఆ తరువాత భూమి మీద పశు సంపద అన్నది నివసించాలని చెప్పి తలంపు కలిగినటువంటి వాడై నోవహుతో చెప్తూ ఉన్నాడు. నోవహు ఇక కొన్ని రోజుల తర్వాత నేను భూమి మీదకు జలప్రళయాన్ని పంపించబోతూ ఉన్నాను. నా చేతులతో నేను నిర్మాణం చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా భూమి మీద లేకుండా చేయబోతూ ఉన్నాను. కనుక నీవు నీతిమంతుడుగా ఈ తరములో నా కనుదృష్టికి కనపడ్డావు గనక నిన్ను నేను రక్షించి సేవ్ చేస్తాను అంటున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము దేవుని యొక్క దృష్టికి మంచివారిగా ఉంటూ ఉన్నామా, లేక అసహ్యమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనలను చూసి ప్రక్కకు తన ముఖాన్ని తిప్పుకునే వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నామో మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున నేనున్నాను అంటే దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నానంటే నన్ను బట్టి దేవుడు కాస్త కాకపోతే కాస్తన్నా కూడా ఆనందపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా లేదా అని ప్రశ్నించుకోవాలి మనము. ఒకవేళ నీ ద్వారా దేవుని నామము అవమానపరచబడ్డా, దేవుని నామానికి అవమానము వస్తూ ఉన్నా కూడా వెంటనే గమనించినటువంటి నీవు నీ జీవితాన్ని దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి ఇష్టపడినట్లయితే నిన్ను సజీవురాలిగా భూమి మీద ఉంచి నీ ద్వారా తన పనిని భూమి మీద కొనసాగిస్తాడు. ఆయన ఓడను నిర్మాణము చేసుకుంటూ ఇంచుమించుగా ఒక 120 సంవత్సరాల పాటు బాబు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి ఎదుగో ఈ రీతిగా మాట్లాడాడు. కొన్ని రోజుల తర్వాత భూమి మీద ప్రచండమైనటువంటి వరద అన్నది పారబోతూ ఉన్నది, కనుక నా మాట విని ఈ ఓడలో ప్రవేశించండి అని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఆ మాటను తీసుకోకపోగా పెడచెవిని పెట్టి హేళనగా మాట్లాడటము ప్రారంభించారు. ఎందుకు అంటే వాళ్ళు హేళన చేయటానికి కారణం ఏమీ లేకుండా ఉండలేదు, కారణం అనేది ఉన్నది. అప్పటి వరకు కూడా వర్షము అంటే ఏమిటో మానవ జాతికి తెలియదు. మరి పంటలు ఎలా పండినవి అని చెప్పి అడగవచ్చు మీరు. భూమిలో నుండి ఆవిరిని కలుగు చేసి నేలను తడపగా దాని ద్వారా పంట పండటము ప్రారంభించినది. అప్పుడు చెప్తూ ఉన్నాడు, పడవ ఇది ఓడ 300 మూరలు, 50 మూరల వెడల్పు అని చెప్పి అన్ని కొలతలు, ఎత్తు, వెడల్పు, పొడవు చెప్పి పైనుంచి ఒక మూర కిందకి దించి ఒక కిటికీని ఏర్పాటు చెయ్యి అని చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా
ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడంటే 120 సంవత్సరాల పాటు దేవుడు మానవ జాతి అన్నవారు వారు నడుస్తున్నటువంటి మార్గాన్ని మళ్ళా తొలగి దేవుని వైపు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గములోకి ఏనండి ఎందుకు వస్తుంది ఆన్సైట్ నిద్ర పెటామని కొట్టండి ఉలిక్కి పళ్ళు ఎగుతారు. ఎవరు నన్ను కొట్టిందంటారు. ఎవరు కొట్టారు ఏందని నేనను వాసని మా ఇంటి ముందు అక్కడ ఉంటాడు. ఏసన్న గారు కోటాలు పెడితే వెళ్ళాము. ఆవిడ పక్కనే నేను కూర్చున్న తర్వాత వాడు కొద్దిగా మాగన్నుగా నిద్రపట్టాడు. ఆడే వాక్యం బాగా చెబుతాడు. నేను డీప్గా వెళ్ళి ఎంటా ఉన్నాను. అసలు ఎంత సరుపు జరిశారంటే వాడిని అంతలా సరుపు జరిశారు. దెబ్బ కులికి పడేసి ఏందన్న అంతలా దెబ్బ కొట్టామన్నాడు నన్ను. నాకు తెలియదు అసలు, నేను కొట్ల, నిజంగా చెబుతాను, నేను అసలు కొట్ల. పక్కన ఎవరన్నా ఉన్నారంటే పక్కన ఎవరు లేరు. మళ్ళా ఇదేంది వాసు నేను కొట్టలేదు కదంటే ఊరుకొన్నా కొట్టి కూడా అబద్ధం ఆడతాం అంటున్నాడు. అంటే బాబు ఈ టైములో నువ్వు నిద్రపోయే టైము కాదు. ఇదిగో జీవము కలిగినటువంటి మాట అన్నది నీ చెవి ద్వారా హృదయములోనికి నీవు గనక తీసుకోగలిగితే నీ జీవితము మార్పు చెందిద్ది, ఆశీర్వాదకరంగా మార్చబడేది. విను అని చెప్పి ఆయనే సరిసాడేమో అనుకుంటాను నేను అప్పుడప్పుడు. నిద్ర బాబాకండి. కాదు 100 కాదు 118 కాదు 120 సంవత్సరాల పాటు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడై పూర్వము చేసినటువంటి పాపాలను తన ఓరిమితో క్షమించటానికి ఎదురు చూసి రండి అంటే రావటానికి ఇష్టపడలేదు చాలామంది. మొన్న నేను ఇక్కడుండి ప్రార్థన చేస్తుంటే కొంతమంది లేదు తెగేడుతున్నారు. ఇదేంద్రా నాయన వీళ్ళు ఏడుతున్నారని చెప్పి నాకేం అర్థం కాల. నేనే పోయి ఓదార్చుతున్నా. మళ్ళీ వాళ్ళు చిన్న చిత్తకోళ్ళు కాదు. వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఏమని ఓదార్తున్నా, నేను గౌగిలించుకొని ఆయన దగ్గరకు పోయి అమ్మా నువ్వేం ఏడవబాక, దేవుడే నిన్ను ఓదారుతాడులే, దేవుడే నీకు సమస్తం ఇస్తాడులే అని చెప్పి నేను చెబుతున్నా. కొంతమంది లేదు అసలు నమ్మరు. ఇదిగో బుక్ ఒకటి ఉంది, దీంట్లో రాసి ఆడ రాసి పక్కన పడేసేసి తారీఖేసి దాని మీద రాసి పక్కన పెట్టా. ఎందుకంటే నమ్మరు కదా. కొంతమంది అనుమానం ఎక్కువ. అనుమానం పుట్టినాక ఈ జనం పుట్టారేమో అని చెప్పి అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు నేను కూడా. తర్వాత చూడండి ఏడేముంది, గోల్డ్ స్పాట్ కలర్లో బుక్ ఉంటుంది. ఆ బుక్లో రాసి పెట్టా. నేనే ఓదారుతున్నా, నిన్ను దేవుడు ఓదారుతాడులే, నీకు అన్నీ ఇస్తాడులే, దిగులు పడవాక ఆయన కృప చూపిస్తాడులే అని చెప్పి చెబుతున్నా. ఏం కావాలి నీకు? భూ సంబంధమైనటువంటి మనసు అన్నది ఇంకా నీలో నుండి పోలేదు. వారిలో కూడా భూ సంబంధమైనటువంటి మనసు అన్నది పోనందువలన ఇంకా ఏముందలే, నావలేదు, అది లేదు, వర్షం లేదు అని చెప్పి అనుకుంటా ఉన్నప్పుడు ఆ సమయము రానే వచ్చింది దేవుని యొక్క కోపము. దేవుని కోపం వచ్చినాక అప్పుడు వచ్చి ఎంత తలుపు తట్టినా కూడా అవకాశం లేనందువలన అవిధేయత చూపించారు. అప్పుడు చూపించినటువంటి అవిధేయతకు బదులు మరలా రక్షించాలి అని చెప్పి సంకల్పము కలిగినటువంటి వాడై తన పోలికలు తన స్వరూపమందు సృజించబడినటువంటి వ్యక్తులు గనక కలువరి శిలువలో చనిపోయిన తర్వాత 2వ దినాన ఆత్మరూపిగా చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు వెళ్ళాడు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. వెళ్ళి ఏం చేశాడు అక్కడ? వారందరికీ దేవునిని గూర్చినటువంటి సమాచారము తెలియచేసినప్పుడు వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రము హృదయం అనే పలక మీద రాసుకొని దాని ప్రకారంగా నడిచారు గనక వారు మనోనేత్రాలు అన్నవి తెరవబడినవి. రోమాపత్రికలు ఈ మాటలు ఉంటాయి, చదవద్దులే, చూడండి, వినండి, చెప్తాను. ధర్మశాస్త్రము లేనటువంటి వారు ధర్మశాస్త్రం అయ్యున్నట్లుగా హృదయాల మీద రాసుకొని నడిచినటువంటి వారికి ధర్మశాస్త్రానుసారముగానే తీర్పు తీరుస్తాడట దేవుడు. ధర్మశాస్త్రము లేనటువంటి వారు ఉన్నారు, ధర్మశాస్త్రము ఉన్నటువంటి వారు. ధర్మశాస్త్రము లేనటువంటి వారు ఏంది? అయ్యో జాగ్రత్తగా ఉండాలా, తప్పు చేయకూడదు, దేవుడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఏదన్నా జరిగితే దేవుని కోపం అన్నదే మన మీదకి వచ్చిద్ది అని చెప్పేసి భయభ్రాంతులకు గురయ్యి జాగ్రత్త కలిగి నడిచేవారు వారు. దానిని బట్టి వారికి తీర్పు తీర్చి పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు మహానుభావుడు.
అని చెప్పి లేఖనం చెప్తా ఉంది. అప్పుడు చెప్పినప్పుడు వారి మనోనేత్రాలు తెరవబడిన తర్వాత అప్పుడు ఇంకా దేవుని ప్రేమను బట్టి వాళ్ళని ఆ టైంలో ఏం చేశాడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మరొక మాట. చెరను చెరగా 4వ అధ్యాయము చూడండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూసుకుందాం. అయితే 8వ వచనాన్ని చదువుదాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచు ఉన్నది. ఎక్కడికి దిగాడట? భూమి యొక్క అడుగు భాగానికి దిగాడట. అక్కడ ఎవరున్నారు అంటే సమస్త మానవాళి అన్నవారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకముందు చనిపోయినటువంటి వారు 2 భాగాలుగా ఉన్నారు. ఒక భాగమేమో ఒకవైపు ఉంటే మరొక భాగము మరొక వైపు ఉంది. ఈ కుడి ప్రక్కన ఉన్న భాగము ఎక్కడుందంటే చెరలో ఉన్నారు. చెర, పారదైసు, అబ్రహాము రొమ్ము, మృతుల లోకం అని చెప్పి వీటికి నానా రకాల పేర్లు ఉన్నవి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెరను అంటే మనోనేత్రాలు వెలిగించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పట్టుకొని పరదేశును పట్టుకొని తీసుకుని వెళ్ళి 3వ ఆకాశములో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కనుక అగ్నిగంధకాలలో పాతాళ లోకములో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువుని తప్పించాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినా కూడా వల్లగాల. ఒకానొక టైంలో చరిత్ర చెప్తా ఉన్నది, యేసు అనే వ్యక్తిని తన దగ్గరకు పిలిపించుకొని, ఇదిగో నీ యొక్క చర్యలు అన్నవి చూస్తూ ఉండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని దేవదూత. ఇంకా దేవదూత ఎప్పుడైతే రాయిని పొర్లించటమో ప్రారంభించినదో అక్కడ కావలి కాసినటువంటి వారు అందరూ కూడా గడగడ 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 వణకటమో ప్రారంభించి చచ్చినటువంటి వ్యక్తుల వలె ఒకడేమిటొకటి బొక్క బోర్ల పడతాం మొదలుపెట్టారు. ఈ బొక్క బోర్ల పడ తర్వాత ఈలోగా ఎవరు వచ్చారు అంటే ఆ 3 స్త్రీలు కానీ 2 స్త్రీలు కానీ రానే వచ్చారు. వచ్చి చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత లోపలికి వెళ్ళి వెతకటం ప్రారంభించినప్పుడు ఆయన కనబడనందు వలన అప్పుడు నోరు తెరిచి దేవదూత మాట్లాడుతూ ఉన్నది. ఏ భాష? మానవునికి అర్థమయ్యే భాషే మాట్లాడింది ఆ రోజున దేవదూత. అర్థమైందా? అర్థము కాని భాష కాదు మాట్లాడింది దేవదూత. ఎందుకు? సజీవుడైనటువంటి వ్యక్తిని మృతులలో వెతుకుతూ ఉన్నారు. ఆయన లేచి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెల్లచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే కీర్తించుచు ఆరాధించెద నిన్నే ఘనపరచుచు, స్తుతి పాడుచు నిన్నే కీర్తించుచు ఆరాధించెద నిన్నే ఘనపరచుచు, పునరుత్థానుడనా యేసయ్యా. హల్లెలూయా. పునరుత్థానుడు. ఈలోగా వాళ్ళందరూ కూడా ఇంకా ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి సృహ వచ్చింది. పడిపోయినప్పుడు సృహ వచ్చి పరుగున లేచి వెంటనే గ్రామంలోనికి వెళ్ళి జరిగినటువంటి సంభవాన్ని చెప్పారు. అయ్యా, నీకేం చెబుదాం, అసలుకి మేము ఎంత కాపలా కాసామంటే నీ చెప్పు నా రెప్ప అన్నట్టుగా కాసామయ్యా, రెప్ప కొడితే చెప్పు తీసుకుని కొట్టు అని చెప్పి దాని భావన.
అట్టగాసేమయ్యా, ఆయన ఎవరో వచ్చారయ్యా, ఆయన రాగానే అసలు భూమి అంతా ప్రకాశించింది, సచ్చినోళములే మూడసిల్లి మొత్తం పడిపోయాము, అంతలావురాయిని మరి ఎట్ట డొల్లిచ్చాడయ్యాము, చూడటానికి పీసులాగానే ఉన్నాడు, జెండా చెట్టులాగా బాగా ఎత్తుగా, అసలు అంతలావురాయిని డొల్లిచ్చాడయ్యా. ఆ డొల్లిగానే వెంటనే ఆయనేమి ఇంకా లోపల సమాధిలో నుండి తెల్లటి దగ మెరుచుచున్నటువంటి వస్త్రాలతోటి, ఏ సాకలి కూడా సలువ చేయలేనటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడే ఆజానుభావుడులాగా ఆ వెంట్రుకలన్నీ విరబోసుకొని బయటికి రావటం మేము చూసామయ్యా అన్నారు. అంతే. అయ్ మీరు అంత గనక చెబితే మా పురుగు పోయింది, ఆపండి అని చెప్పి రై తీసుకురా, బయటకు తీసుకురా అన్నాడు. ఏంటి 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 ఏడుంది, బయటకు తీసుకురామన్నాడా? ఉందా? తీసుకురా, బయటకు తీసుకురా అనగానే ఎంతలా మూడ తీసుకురా. ఏమన్నా లాభం లేదండి, ఉన్నదేది చెబుతామండి, మాకెందుకండి లేనిపోయిందంట అన్నాడు. రై ఇంకో మూడ తెచ్చి బయట పెట్టి అన్నాడు. అనగానే ఇంకో మూడ తెచ్చాడు. బాయ్ మళ్ళీ మనకెందుకు చెప్పలో నిజం చెబుదాం పదండి అన్నాడు. హై ఇంకో మూడదే అన్నాడు. 3 మూటలు తెచ్చి పెట్టదలకి ఈ డబ్బులు చూడగానే వాళ్ళు కూడా మెత్తపడ్డారు. ఈ డబ్బులు తీసుకొని మీరు వెళ్ళిపోండి, ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని వెళ్ళారని చెప్పండి. ఒకవేళ అధిపతి చెవికి గనక పోతే ఆయనను మేము కన్విన్స్ చేసి సరిచేసి మీకు ఎలాంటి సమస్య అన్నది రాకుండా మేము చూసుకుంటాం పోడే అని పంపించేశారు. నిజము నిప్పు లాంటిది. ఏంటంట? నిజము నిప్పు లాంటి శుభ్రంగా కాల్చిబెట్టి కూర్చుంటుంది. ఎందాక దాచిపెడతా, ఎందాక అబద్ధాలు ఆడతా, ఊరంతా తిరుగుతా నువ్వు. నిజం ఇవాళ కాకపోయినా రేపైనా కూడా బట్ట బయలయ్యిద్దని చెప్పి మరచిపోబాక. ఆయన లేచిన తర్వాత ఇంచుమించుగా 500 మందికి పైగా కనపడ్డాడు. మరి వాళ్ళ కళ్ళు ఆడగప్పావు చెప్పు. ఒకటి. రెండవది 40 రోజుల పాటు ఆయన సజీవుడే లేచినాక భూమి మీదే అనేక విషయాలను మాట్లాడుకుంటూ బోధించుకుంటూ బాధ్యతలు అప్పచెప్పుకుంటూ తిరిగాడు. మరి ఇప్పుడు కనపడాల నీ కళ్ళు? వాళ్ళ శిశువులు చేతుకునే శవాన్ని ఎంత బూడి మాటలు చెబుదామన్నా కూడా సత్యము అన్నదానిని నువ్వెంత పాతి పెట్టి మట్టేసి కప్పాలన్నా కూడా అది విత్తనములాగా ఏమైందంట? దేవుని యొక్క రాజ్యము విత్తనముతో పోలి ఉన్నది అన్నాడు. విత్తనాన్ని తీసుకెళ్ళి తీసి గుంటలో పెట్టి మట్టేసేవనుకో, కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆవిరి వల్ల చెమ్మ తగిలి వెంటనే ఏమై కూర్చుండదంట? విస్ఫోటనంలాగా మొక్క పైకి వచ్చి కూర్చుండదు. అప్పుడే అడిగిపోయిద్ది, కళ్ళకు కనపడదు. నీకే ఎంత తెలివితేటలు ఉంటే నిన్ను కలుగు చేసినటువంటి మహానుభావుడైనటువంటి యేసుకే నీ తెలివితేటలు ఉండాలంట నేను. అవునా కాదా? అప్పుడు చెప్తా ఉన్నాడు. ఈ సిచ్యువేషన్ ఎట్లా జరగంగానే మగ్ధలేని మరి కూడా ఎత్తుకుంటా వచ్చింది. అమ్మ ఏడున్నాడని ఎత్తుక్కుంటా రాగానే అప్పటికి ఆయన లేచాడు. అప్పుడు తోటమాలి వలె ఆ టయాలలో అలాంటి వస్త్రధారణ కలిగినటువంటి వ్యక్తులుగా అనుకున్నదో ఏమో కానీ, అయ్యా ఏడుస్తూ ఉంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగాడు. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఒకవేళ ఎవరైనా ఎత్తుకెళ్ళారేమో నువ్వు చూసి ఉంటే కాస్తంత చెబితే నేను తీసుకొని వస్తాను అని చెప్పినప్పుడు ఆ ప్రేమను చూసి ముగ్ధుడైపోయి మరియా అని చెప్పి అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎవరి స్వరం ఇది? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఆ స్వరాన్ని పలుమార్లు వినదు గనక ఆ మాధుర్యమైనటువంటి తీపిదనముతో కూడినటువంటి ఆదరణకరమైనటువంటి మాట తన నోట నుండి రాగానే వెంటనే గుర్తుపట్టి రబ్బూని అని చెప్పి పెద్ద కేక వేసి కౌగిలించుకోవటానికి బాగానే ఆగు, కొద్దిగా ఓపిక పట్టు, నేను ఇంకా తండ్రి దగ్గరకు ఎక్కి వెళ్ళలేదు అని చెప్పాడు. సరే నువ్వు వెళ్ళి నా శిష్యులు ఉన్నారు కదా వారికి తెలియజెప్పు నేను లేచానని అని చెప్పినప్పుడు సరే ప్రభు అని చెప్పి ఇంకా ఇంకా వీళ్ళు మొత్తం కలిసిపోయి అయ్యా మేము యేసు ప్రభువును చూసామయ్యా అని చెప్పి అన్నప్పుడు పేతురు యోహాను ఇద్దరిలో పరిగెత్తుకుంటా వచ్చి ఒకడేమో ఒడ్డు మీద నుండి చూశాడు, ఇంకొక వ్యక్తి ఏమో లోపలికి వెళ్ళి తల రుమాల ప్రక్కన చుట్టి పెట్టడము ఎన్ని చూసి మెలకుండా వచ్చారు. ఇంకేళ్ళ మాట నమ్మలా. అప్పుడు ఎక్కింది ఆయనకు కోపం.
కోపం ఎక్కింది దానికి. చూడండి 16వ అధ్యాయము 16 ఏముందో 14 వచ్చింది చూడు ఏముందో. మార్కు సువార్త పిమ్మట 16వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాను. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము ఏందంట, అయ్యో అసలు డాక్టర్ కూడా తగ్గదని చెప్పాడు. ఎవరంట? డాక్టర్ కూడా తగ్గదని చెప్పాడు. అసలు ప్రార్థన చేస్తే ఎట తగ్గిద్ది? మరి నువ్వు అసలు ఈ చిత్రం అసలు అంతలా ఎంబీబీఎస్ డాక్టర్ కాదు ఆయన, ఎండి డాక్టరు. ఫారిన్లో చదివి వచ్చాడు మన గుంటూరు చిలకలూరుపేట. అప్పుడప్పుడు మధ్యలో వారాలు వస్తుంటే ఆడకు తీసుకెళ్ళారు మా కుటుంబ సభ్యులు నన్ను రోగం చూపిద్దామని. ఆయన ఏమన్నాడంటే అసలు తగ్గదని చెప్పాడు. ఏందంట? ఏమంటది? వీళ్ళెవరు? 3.5 సంవత్సరాల పాటు ఆయన పెట్టినటువంటి ఆ పిచ్చలు రొట్టెలు శుభ్రంగా తిన్నారు, ఆయనతో పాటు పనుకున్నారు, ఆయనతో పాటు తిరిగారు, ఆయన చేసినటువంటి అద్భుతాలు అన్నీ చూశారు. చూసిన తర్వాత వీళ్ళకి ఏమొచ్చిందంట? అపనమ్మకం వచ్చిందంట. బాబు వింటున్నారా? అర్థమవుతుందని నేను చెప్పే మాటలు? అపనమ్మకం వచ్చిందంట. అపనమ్మకం నీకేమొచ్చింది? డాక్టర్ చెబితే చెప్పాడు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, అన్నీ సహించే సీయోనులోన, అన్నీ సహించే సీయోనులోన మాతో ఉండే దేవుడవు నీవు, యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. నాకు మాట్లాడిపోయిన పర్వాలా, మాట్లాడేవాడు మాకొద్దు. మళ్ళీ మాట్లాడేవాడు దగ్గరికి పోతే నీ చర్యలు ఏంది అట్టా ఉన్నాయి, నీ క్రమం ఏంది నా దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నా నీ క్రమంగా ఉండాలి కదా, పరిశుద్ధత ఏదని చెబుతాడు కదా. చెప్పినప్పుడు మళ్ళా మన ఆశలు కోరికలు అన్నీ కూడా తీర్చుకోవడానికి అడ్డం వచ్చింది కదా. కనుక మాట్లాడే దేవుడి దగ్గరికి వస్తే జీవితాలు మార్చుకోవాలని చెప్పేసి జీవితాలు మార్చుకొనకుండగా మాట్లాడనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఎంత సాగిల పడతారంటే, ఎంత భయభక్తులు కలిగి జీవిస్తారంటే అంత భయభక్తులు కలిగి జీవిస్తారు అని మాట్లాడతాడు. డాక్టర్ చెప్పాడు ఈరోజు నీకు వ్యాధి తగ్గదని, దేవుడు ఏమని చెప్పాడు తగ్గదని? దేవుడికి సాధ్యంగా అన్నటువంటిది, దేవుడికి వల్లగా అన్నటువంటి రోగం అన్నది ఏదన్నా ఉందా అని చెప్పి అంట లేదు. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మానవ జాతి అంతటికి కూడా విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వస్థత శీఘ్రముగా కలుగుచూ ఉన్నది. ఇంకేం కావాలి నీకు? మరే ఎండి డాక్టర్ ఫారెన్లో చదివి వచ్చాడు చెప్పాడు, ఏమోనమ్మా నాకు మార్గం ఎడ తగ్గిద్ది అంటారు. ఒకడున్నాడు రాజు, ఆ రాజు కూడా ఇంతే. ఈ లేచిన కాడి పెట్టి జీవము కలిగినటువంటి దేవునిని గుర్తెరిగినటువంటి వాడై ఏదో పక్క రాష్ట్రంలో పొరుగు దేశంలో ఉన్నటువంటి రాజు కుమార్తెని పెళ్లి చేసుకొని వచ్చి బయలుదేవతకు ఆరాధన చేస్తూ ఉంటే యుద్ధం చేయటానికి వాళ్ళు వచ్చారు, పక్క దేశపోళ్ళు. రాగానప్పుడు అంటాడు, ఇదిగో నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పి నువ్వు గుర్తుపట్టున్నట్లుగా ఈ రోజున యుద్ధంలో నేను నీకు గొప్ప విజయాన్ని కలుగజేస్తాను వెళ్ళా అని అంటాడు. ఎవరితో మొదలు పెట్టమంట అంటాడు. నీ దగ్గర ఉన్నటువంటి యవ్వనులు ఎంతమంది ఉన్నారు? 228 మంది, 200 స్కెల్లర్ ఉన్నారు, వాళ్ళతో మొదలు పెట్టిపో అంటాడు. గొప్ప జయాన్ని ఇస్తాడండి, గొప్ప జయాన్ని ఇస్తాడు. నువ్వు గనక ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా డాక్టర్లు సైతము చేతులు ఎత్తేసారు ప్రభా, కానీ నువ్వు చేతులు ఎత్తే దేవుడువు కాదు కదయ్యా, నా నిర్మాణకుడు నువ్వు గనక నా యొక్క శరీరములో ఏ పాటు దెబ్బతినదో, ఏ పాటు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నదో దానిని తిరిగి బాగు చేయగలిగినటువంటి దమ్ము ధైర్యము సత్తా కలిగినటువంటి వాడు నువ్వు గనక ఒక్కసారి బాగు చేయని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ఎందుకు బాగు చేయడు చూద్దాం.
నువ్వు పడవే, నువ్వు రావే ఈడకి, మరే ఆసుపత్రికి వెళ్ళేదా వద్దా? వెళ్ళాలని మనసులో ఉంది నీకు, మళ్ళీ ఇదెందుకు వెళ్ళేదే వద్దా? తెలియదు ఈ నన్ను అడగటం ఎందుకు? ఇంకా వెళ్ళాలంటే వెళ్ళు, లేకపోతే మానుకుంటే మానుకో. నీ యొక్క విశ్వాసం అన్నది పరిపూర్ణ స్థాయిలో ఉందనుకో, నువ్వు వెళ్ళవు. అరే దేవుడు అన్నాడు, నాకు దేవుడు చూసుకుంటాడు. కానీ అంతకుముందు అన్ని సమస్యలు వచ్చినప్పుడు, సావు బతుకులో ఉన్నప్పుడు నా ప్రాణం తీయకుండా పిల్లలు ఉన్నారని చెప్పి బతికిచ్చినోడు ఈరోజు నన్ను బతికికుండా ఉంటాడని చెప్పి అనుకోలేకపోయావుగా. ఇట్లా అంటా ఉంటారు వీళ్ళు, నమ్మరు. చదువు. వారి యొక్క అపనమ్మకమును బట్టి హృదయ కాఠిన్యము హృదయం నిమిత్తము కూడా కఠినపరచబడ్డాక ఎంతమంది అయినా చెప్పనయ్యి. మీరు పోయి ఇప్పుడు ఆడకు పోయి యేసు ప్రభు నిజమైన దేవుడు ఇప్పుడు నా కల్లో కనపడ్డాడు, లేకపోతే నిజంగా వచ్చాడని చెప్పండి. అసలు నువ్వైనా ఎన్నైనా చెప్పబ్బా, ఆయన ప్రవక్త, ఏంటంట ఆయన ప్రవక్త అని చెప్పి ముద్ర వేసుకొని వాత వేయబడినటువంటి మనసాక్షి కలిగినటువంటి వారై దాని మీదే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే హృదయం కఠినపరచబడింది. హృదయం కఠినపరచబడిన తర్వాత బాయ్ వింటున్నారా వింటలేదా? ఏంది 10 నిమిషాలు ముగిస్తానన్నావు, 10 నిమిషాలకి వెళ్ళి చూస్తున్నావు వాళ్ళు అంటారా? హృదయం కఠినపరచబడిన తర్వాత ఎన్ని చెప్పినా కూడా ఆయనే స్వయంగా వచ్చి నా కుమారి అన్నా కూడా, ఎవరు నువ్వు భలేవాడివే, ఇది కాదు ఇల్లు, పక్కింటికి ఏమైనా వచ్చామో పో అంటారు. లేదు నా కుమారి, ఈ ఇల్లు పలానా పేరేనా? అదే కానీ మరి ఏంది అనుమానంగా ఉంది కత్యా, ఒకసారి అడిగిపోయి కనుక్కున్నప్పుడు ఆ ఇల్లు కాబట్టి ఇక్కడ కొద్దిగా అంటారు అని ఎదురుగొచ్చినా కూడా అట్టాటి వ్యవహారంలో ఉండాం మనము. ఇది ఎట్టుంటే మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము ఫైనల్గా 16వ వచనం చదవండి, 17వ వచనం చదువు. వారు ఆయనను చూచి 16 చదువు. 11 శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు ఎవరు చెప్పారంట? బాయ్ మీ 11 మంది ఏడు శామేడి వీళ్ళకి అప్పుడప్పుడు రే మీ 5గురు జాగ్రత్త పలానా చోటకు రండి అంట. సరే అంటారు వీళ్ళు 5గురు. మీ 11 మంది గలిలయలో ఉన్న కొండకు రండి అన్నాడు. సరేనయ్యా అని చెప్పి చేతులు గట్టిగా ఊపారు తలకాయలు. ఊపి మళ్ళీ 11 మంది వెళ్ళిపోయారు. యాడికి వెళ్ళారు? యాడికి? యేసు ప్రభు నిర్ణయించిన స్థలానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన డిష్మని వాళ్ళకి ప్రత్యక్షం అవ్వాడు. ప్రత్యక్షం కావటం ఆలస్యం, ఇంక చూద్దాం పెవ్వా అని చెప్పి శాలేమ్మన్నోళ్ళ అమ్మ గనక ఆ దెబ్బకు తట్టుకోలే. ఏ దెబ్బ? వచ్చినటువంటి ఆర్థికపరమైన ఒత్తిడి దెబ్బకు తట్టుకోలేక మంత్రుడి దగ్గరికి వెళ్ళగానే ఎట్ట బతుకుతున్నారని అయ్యా నువ్వే నేను కాళ్ళ మీద పడ్డట్టుగా వీళ్ళందరూ బోర్లు పడ్డాడు యేసు ప్రభు కాళ్ళ మీద పడగానే ఇంకా వాళ్ళల్లో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. అయిపోలేదా? చెప్పాడు కదా, గలిలయ కొండకు రండి అన్నాడు కదా. తొలగిపోలేదా అనుమానాలన్నీ? తొలగిపోయినాయా లేదా? తొలగిపోయినాయా? మీరన్నా చెప్పండమ్మా. ఇది అక్క నువ్వు చెప్పు. నువ్వు భలేమో రాకు నేను ఇవాళ నువ్వేనా నన్ను అంటావా? తొలగిపోయినాయా లేదా రమక్క? తొలగిపోయినాయా లేదా? అప్పుడు దాకా ఇంక కాళ్ళ మీదగానే అప్పుడు కూడా తొలగలా అమ్మ. చదువు. మళ్ళీ సాక్షాత్తు ఇందాకేం చెప్పాను, యేసు ప్రభు వచ్చి అమ్మ నేనేనమ్మా నిన్ను బాగు చేయడానికి వచ్చాను, నీ నిర్మాణకు నీ సృష్టికర్తనైనా కూడా నువ్వు కాదులే, మాకేదో అనుమానం, నువ్వు కాదులే పో అని పంపిస్తావుగా. అది ఇక్కడ చదువు. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అద్దుగా విన్నావా? ఏదో మా ఊడతోపులకు సంతకాలు రాలుతాయంట, మరి ఊరుకోమా. అసలు ప్రార్థన అంటావు కానీ దేనికి దానికే ఉండాలమ్మ బోగా. ఏమనుకుంటున్నా? అసలు పిల్లకి పెళ్లి చేయబోతున్నావు, అసలు కనీసం బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి అసలు పేరు బలాలను చూసుకోవాలా వద్దా? అసలు మన అమ్మాయి ఏమైందో అబ్బాయి ఏమైనా చూడాలా వద్దా? ప్రార్థన నేను అమ్మ బోగు. నేనేమనొద్దన్నా పాస్టర్ గారిని కూడా పిలుచుకోవచ్చుకో, ప్రార్థన చేయించుకో, ప్రార్థన పెళ్ళి శిరిశీలో చేసుకో. నేను వద్దన్నా ఏంది? దేనికి దానికి తిక్కలని ఊరుకో. మరి ఇంత మూఢత్వంలో పోతావు ఏందమ్మ మరి అనగానే ఏందా కట్టన్నావు అంటే మరి అది కాదు. అసలు ఇంతకీ అమ్మాయి ఏమన్నా అబ్బాయి ఏమన్నా చూసుకోవాలమ్మా. అమ్మాయి కనుక పొరపాటు నీలికైంది అనుకో, అబ్బాయి పామయ్యాడు అనుకో, అమ్మాయిని ఏ కాడికి మింగేరందులో ఉంటాడమ్మా, వాడికి ఇచ్చి చేయకూడదమ్మా. అమ్మాయే మింగాలి అబ్బాయినమ్మా.
అబ్బా అవునా? ఎవరు మింగాలంట? మరి నీ భార్య కూడా నిన్ను మింగాలిగా మరి, చెప్పు. నీ భార్య నిన్ను మింగాలిగా మరి. అట్ట కుదరదు. మళ్ళీ అమ్మ నాన్న కూడా రే జాగ్రత్త, చెప్పు చేతలో పెట్టుకు అమ్మాయి నువ్వు అని చెప్పేమో అబ్బాయికి చెబుతుంటివి. అమ్మాయి పెళ్ళి మాయ్ కొంగుకు మూడేసుకొని రావాలి అబ్బాయిని ఎట్టయినా సరే నువ్వు అని విడి చెబుతుంటివి. అన్ని లాభాలు నీకేనా? అరే నాయన, ఎందుకు పనికిరాని దానికి నీకే ఇన్ని తెలివితేటలుంటే ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉండాలా? ఏమ్మా పోమ్మ రామ్మ పోదాం, అబ్బాయి ఏమైనా చూద్దాం. ఇంక వాడు అసలు అరగొడ్లు కట్టుకునేవాడు, వాడు గొడ్లు కట్టుకోవడమే చేత కాదు, నెత్తినేమి లేదు వాడికి. పిల్లకోడి పెట్టుకున్నాడు. పిల్లకోడి వాడి దగ్గరికి పోయి పంతులు గారు అండి అమ్మాయి జాతకం చూడు, ఆయన చూస్తాడు, మొదలు పెడతాడు. సింహరాశి. ఏం రాశి అంట? సింహరాశి లేకపోతే మిథున రాశి. అమ్మాయి జాతకం మాత్రం అసలు ఏం బాగలేదమ్మా. అదేంటి పంతులు గారు సొమ్మ అని చెప్పి పెళ్లి కుదిరి మేము నీ దగ్గరికి వస్తుంటే దాన్ని ఏముందమ్మా, అమ్మాయి కోసం ఏం చేయాలంట? ఏం చేయాలా? యజ్ఞం చేయాలా. ఏం యజ్ఞము? 5 కేజీలు నెయ్య, 5 కేజీలు నెయ్య, 6గురేమో బ్రాహ్మణోత్తములు వస్తారు, ఇంత ఖర్చు అయిద్దమ్మా. లేకపోతే అమ్మాయి మీద ఉన్న దోషము పూర్తిగా తొలగకుండానే అబ్బాయికి కనుక పెళ్ళి ఇచ్చి చేసేవంటే శుభ కార్యం చేస్తున్నావు కనుక పుట్టుకునేదాన్ని జరిగిందంటే మళ్ళీ రేపు నన్ను అనుకుండా నేను ఉన్నదేదో ముందుగా చెబుతున్నాను అమ్మ అంటాడు వాడు. ఆ అనుమానానికి అత్త ఇంకొద్దిగా ఎక్కువ చేసి పెద్ద బండ కూడా తీసి నెత్తినేస్తాడు. ఏగానే మాయ్ ఏంది మాయ్ మౌ అసలు ఈ పంతులు గారు చెప్పాడంటే అక్షరాలు జరిగిద్దమ్మా, కనుక నా మాటిని రూపాయి అటు ఇటు నేను మాట్లాడతారా? అసలు ఎంత అడుగుతున్నావు? ఎంత 70,000 అమ్మా. 70,000? అసలు 70,000 ఆడమ్మా మన కాడ అసలుకి. అసలు అప్పు చేసి పెళ్లి చేస్తుంటే అమ్మ నాకెందుకమ్మా, పిల్ల బాగుండాలా వద్దా? పిల్ల బాగుండాలా వద్దా? అసలు వాడు ఎవడని వచ్చాడు అనుకో, వీళ్ళు లేకపోతే వస్తారు వెనకాలు. ఇదిగా ఈ కట్నవి ఏడ తెచ్చియాలి? కట్నం ఏడ తెచ్చియాలంట. కన్నోడికి తెలిసింది, మోసేవాడికి తెలిసింది బరువు. పిల్లోడు అసలు చాలా మంచోడు, అట్టటోడు దొరుకుతాడు నీకు. అసలు దేవుడు జాతకం కనుక రాసి పెట్టుంటే వాడే ఎత్తుక్కుంటా వస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదా? వాడే ఎత్తుక్కుంటా వస్తాడు. నువ్వు అప్పు చేసి పప్పు గూడు తిని వండిల్లు పోగొట్టుకొని మొత్తం పోగొట్టుకొని వండ డబ్బులని కట్టగట్టి వాళ్ళకి ఇచ్చేది ఎందుకు నువ్వు? ఏంది ప్రభా మరి ఇట్లా కట్నం ఇవ్వమంటున్నారు, మరి నీ సంకల్పం ఏమయ్యిందో ప్రభా, ఎంత ఇవ్వమంటావు ఏంది అసలుకి? ఇది దేవుని చిత్తమా దేవుని చిత్తం కదా అడగవుగా. నీకు లేచిన కాబట్టి అరకొట్లోడి దగ్గరికి పోయి వాడి దగ్గర జాతకం చూపించుకునే దానికి నీకు దేవుని విలువ ఏం తెలిసిద్దే? దేవుని విలువ తెలియదుగా నీకు. దానికే దీనికే పారదనే దీనికి పోయి మరే మన అమ్మాయే అసలు ఏమైంది అనుకున్నా, సింహం అయిందమ్మా. ఎవరంట? అమ్మాయి సింహం అయిందంట, అబ్బాయి ఎద్దయి కూర్చున్నాడంట. ఇంక ఎద్దుని ఏం చేసేది? సింహం మెడల మీద ఎక్కి యాడికాడికి కొంగ కొట్టి నెత్తురు మొత్తం తాగుతూ ఉండదు. అమ్మయ్య అట్టుండాలమ్మా, అల్లుడు వస్తే అట్టోడు వస్తే మూగి ముద్దులాగా పడి ఉంటాడు మనకాడే. అమ్మాయిని చూడదు నేను ఉండలేను, అమ్మాయి లేకపోతే నాకు అసలే దిగులు బాధ ఎక్కువ అని చెప్పి మొదలుపెట్టింది. పాస్టర్ గారు మీరు రాండి, అసలు అమ్మాయి జాతకం తీసుకొస్తే ప్రార్థన చేసుకోండి పెళ్లి ఎదురు కానీ అని అంటాడు. ఇంక ఈయన పాపం ఆడకపోయి తిరిగి వచ్చింది తెలియదుగా. అమ్మ మరి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయించుకుంటావు. అటు ఆడకపోతే ఇటు ఏడకపోతే ఏడ నువ్వు ఉండేది? నీకు ఎవడు మేలు చేసేవాడు? ఇంకా ఎవరు అంటే నీకు మేలు చేసేది? మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఏమి చేసే మేలు కూడా చేయకుండా ఆయన శుభ్రంగా బెగ్గొట్టి కూర్చుంటాడు ఆడ. అది కాదు కరెక్ట్. వచ్చారు యేసు ప్రభు ఏం చెప్పాడు? అబ్బాయి మీ 11 మంది గలిలయలో ఉన్న కొండ దగ్గరికి రండి అబ్బాయి అన్నాడు. ఆడొస్తాను నేను అన్నాడు. సరే అని అన్నాడు. రాగానే చూశారు. చూసిన వాళ్ళందరూ ఏం చేశారు? బొక్కబోర్లో పడి నమస్కారం చేశారు. నమస్కారం చేసిన వాళ్ళు యేసు ప్రభువునికి నమస్కారం చేసింది. మళ్ళీ మధ్యలో అనుమానం ఎందుకు వచ్చింది? ప్రార్థనకు వస్తా ఉన్నావే కానీ నీ ధ్యాసంతో నీ అనుమానం తేడా ఉంది. ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎట్టుగా చెప్పారు, ఆడపోతే పని అయిద్దని. ఎందుకులే ఎన్ని వారాలు వచ్చినా కూడా ఏం పని కావట్లేదు, చిన్నగా పోదాం పదా అని చెప్పి ఆడకపోతుంటివి. దేవుని శక్తిని ఏం చేస్తున్నా? నేను చెప్పేది అబద్ధం ఆడేవంద చూసుకోండి. నేను చెబుతున్నాను ఏంది మోహనాన్ని నేను ఎట్లా చెబుతున్నాను అని చెప్పి మీరు నా మీద పడి ఏడుస్తుంటారు. ఏం మారునా? అంతేనా? నా మీద పడి ఏడుస్తుంటారు. సందేహించారంట. సందేహించిన తర్వాత అప్పుడు అయ్యా ఇంక రండి అని చెప్పి అందరం కూర్చోబెట్టి ఇక పట్టుకొని నన్ను తవిడి చూడండి అన్నాడు. ఎందుకు? నాకున్నట్టుగా మాంసము ఎముకలు భూతాలకు ఉండవు అని చెప్పాడు. అప్పుడు పట్టుకొని చూసి వరనాయను ఈయన వేసిపోయి వేరే ఎవరంట
వామ్మ ఈ నేసిపోయి వేరే అని చెప్పి ఒకడంటే వామ్మ నేను నా వేడి చదువుతుంటాను నువ్వు కాదు నన్ను అనుమానంలో పడేసిందని ఇంకొకడు అంటాడు. అసలు నేను వద్దంటాను అన్నయ్య, అసలు ఈ పిల్లకి నేను నిన్న టాపిక్ చదువుతున్నా, అమ్మాయి ఆడికి వద్దమ్మా అంటుంటే నా మాట వినకుండా పోదాం అంటే ఇంకా ఆ పిల్ల దెబ్బకి నేను బెండ్ అయ్యాను అన్నయ్య. అసలుకి నాకైతే అసలు ఇష్టం లేదన్నయ్య. అబ్బా వామ్మో, ఇష్టం లేదని ఎట్టబోయావా? ఎవరు చెబుతా కాహాని అన్నాడా చెప్పండి. నాకు అసలు ఇష్టం లేదన్నయ్య. ఒకడు పట్టుకొని వామ్మ వేసిపోయి వేరే, ఇంకొకటి పట్టుకుని పోయి యోహనం అసలు వేసిపోయి చూడు తెల్లటంగి జులపాలు చూడు అది గుర్తుపట్టలేదు మరి మనిషినే అని ఇంకొకడు అంటాడు. అసలు నేను నమ్మను అబ్బాయి, మీరు నిన్నేని చెప్పు, నేను నాకు నమ్మకం లేదు. వాడెవడు నాస్తికుడు. ఇదిగో చర్చి చూడండి అన్నాడు. చర్చిని చూపించి పురాతన కాలం నుండి కట్టబడినటువంటి చర్చి బ్రహ్మాండమైందని చెప్పి దీన్ని అమ్మకానికి పెట్టాడు. ఎందుకు అమ్మకానికి పెడతారు చర్చిని? అసలు యేసు ప్రభు ఏంది, చచ్చిపోవటం ఏంది, తిరిగి లేవటం ఏంది, కన్యక పుడటం ఏంది అంటున్నాడు. ఒరే డబ్బమ్మ కూడా చరిత్ర ఏం చెబుతుందో కత్తి చరిత్ర చదువుకొని తెలుసుకో అంటా నేను. చరిత్ర చదవకుండా ఏమి చదవకుండా వాడెవడో చెప్పాడు నేను నమ్మానని చెప్పి దాన్ని పట్టుకొని నువ్వు పోతే ఎట్ట కుదిరితే పొరపాటు. చరిత్ర ఏం చెబుతుందా ఏందని. యేసు అనే శకపురుషుడు అన్నవాడు చరిత్రలో నిలిచిపోయినటువంటి వాడు, సైన్స్ కూడా సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు యేసు అనే వ్యక్తే. సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు చెబితే ఎవడు నమ్ముతాడు అనుకుంటున్నా వీడి మాటలు? వీడు నమ్మరో ప్రార్థనకు వస్తా ఉన్నా కూడా. అప్పుడు చూపించాడు, చూసినాక అమ్మయ్య అన్నాడు. అప్పుడు అంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. అసలు ఈ రోగం ఏం చేసిద్ది? నేను ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో. ఏమోనయ్యా తగ్గిందంటావా? నాకు ఆ పిల్లలే గుర్తొస్తున్నారు. పిల్లలు పెళ్ళిడికి వచ్చారు అయ్యా, మరి ఎట బతుకుతారు ఎవరు పోతే? అసలు ఎప్పుడెప్పుడు పోవాలా అని చెప్పి నువ్వు కాసుకొని ఉంటివి. అదే ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళి అది కూడా కాసుకొని ఉండే. నిన్ను తీసుకెళ్తాను శుభ్రంగా తోడుగా ఉంచుకోవటానికి. ఇక్కడ సేవకుడు చెబుతున్నాడే, వాక్యం చెబుతుంది, వాక్యానికి అతను నమ్ముదామే, విశ్వసిస్తే అద్భుతం జరిగిద్దని చెప్పి ఎన్ని చెప్పినా కూడా నీ హృదయం కఠినపరచబడింది, నీకేం అనుమానం పిశాచి పట్టుకుంది, ఇంక నువ్వేమి నమ్ముతా? అసలు తగ్గాలని చెప్పి ఆయన నిర్ణయించినా కూడా ఆ రోగం కూడా తగ్గకుండా తొందరగానే పోతావు. నువ్వు పోవాలని కాదా, నిన్ను కలుగు చేసుకొని రక్తం కాచి ప్రాణం పెట్టింది నీ కోసము. అర్థమైందా? అసలు నువ్వు అంటే సచ్చే అంత ప్రేమ, అందుకని నీ కోసం చచ్చిపోయాడు. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేననే ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని ఎందాకు చూపించేది సంపాదించిన దీని మొఖాన్ని బయటమే సరిపోయింది మన భాషలో. ఎవరు మొఖానా సంపాదించి నా అథాలు అనిపేసేసింది. అది లెగిసింది కాడిపెట్టి రోగం ఆసుపత్రి చుట్టూ తిప్పి నా డబ్బులన్నీ గాజేసింది. ఎందాకు చూసేది అని చెప్పి ఆ రోజు ఏం చెప్పా అంతమంది ముందల పరిశుద్ధులు, పరలోకంలో దేవదూతలు, ఓ పక్క యేసుప్రభు, ఓ పక్క సేవకుడు, ఒక 20 మంది సేవకులు పెళ్లి చేసినప్పుడు వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమి ఎందును, దుఃఖమందును, రోగమందును నేను ఇడిచిపెట్టకుండా నీతోనే కాపురం చేసి ఏ రోగం వచ్చినా కూడా ఎన్ని డబ్బులైనా కూడా ఆసుపత్రి చుట్టూ చూపించి బాగు చేపిస్తాను అన్నావుగా. మరి ఏది ప్రమాణం ఏమేది? మరే అన్నయ్య అసలు ఆయనకు అన్నం అనుకోవడం కూడా చేత కదా అన్నయ్య. అసలుకి అమ్ము పెట్టు ఎవడొద్దని మేము వద్దన్నావా? మేము వద్దాలేదు. ఏందన్నయ్య అసలు ఆయన నన్ను చూడండి అసలు ఉండలేడు అన్నయ్య. రాగం వచ్చినాక ఆసుపత్రికి తీసుకోవాలంటే లేదు. ఆసుపత్రికి ఎవడి దగ్గర మెమ్మ దగ్గర పోయి తెచ్చుకోపో, మీ అయ్య మూటలు సంపాదించి నా కాడ మేము బెట్లా తెచ్చుకోపో అంటాడు. మనం అప్పుడు దాకా అన్నయ్య వండుకోవడం చేతలేదు నన్ను. మరి ఇప్పుడే ఈ మాట యాడ్ నుంచి వచ్చింది. అమ్మో కొంతమంది అయితే అమ్మో అయ్యి మా ఆయన మా అబ్బాయి మా అమ్మ అసలు ఆ బెమ్మకేమో నా దగ్గర బనికిరావు.
అర్థమైందా? మా ఊడికి ఆరోగ్యం మాకు దెబ్బతింటే 2 నెలల పాటు ఆ తొంగి కూడా చూడలే నేను. అరే నాయన ఉంచాలని చెప్పి దేవుని సంకల్పం అయితే వాడు ఉంటాడు, లేకపోతే తీసేయాలంటే పరలోకంలో ఉంటాడు, రేపు మాపు పోతాను, ఆడ చూసుకుంటే బ్రహ్మాండంగా కవులు ఇచ్చుకుంటా మా ఊడని. అరే నా దేవుని పని చేస్తూ ఉంటే అంత భరోసా లేకుండా, అంత నమ్మకం లేకుండా, అంత విశ్వాసం లేకుండా నీ జీవితం, నీ భక్తి ఎందుకో దెబ్బలో కొట్టు, నీ భక్తిని తీసుకెళ్ళి దెబ్బలో కొట్టు. ఆయన అదే అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు ఆయన. మరి ఏ భక్తి కావాలా? ఏ భక్తి కావాలి నీకు? వీళ్ళు నమ్మరు. మళ్ళీ మాయ్ తొందరగానే పాతం టైం అయింది. ఎందుకు ఎక్కడికొచ్చి నిద్రపోవటానికా? ఎక్కడికొచ్చి నిద్రపోవటానికా? శుభ్రంగా ప్యాన్లు కూడా దిగుతూ ఉంటాయి హాయిగా. అసలు ఏడ నిద్రపట్టినా పట్టకపోయినా చెరిసిపోతే బెమ్మనగా నిద్రపట్టింది అంటుంటారు వాళ్ళు. అందుకని ఎక్కడకొస్తారా? ఏమమ్మా కట్ట ఆలోచన చెయ్యండి. దేవుని వాక్యం ఏం చెబుతుందో పరిశీలన చేయండి, పరిశోధన చేయండి, అడుగులు వేయండి. భర్తల మీద, పిల్లల మీద, భార్యల మీద బెమ్మలు పెంచుకున్నారనుకో ఇది జరిగేది. అందుకని నన్ను విడిచిపెట్టినోడు ఎవరు? అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే, ఆ రక్తము కాచి ప్రేమ లేఖను నీకు రాసిన నీ ప్రియుడే, యేసురాజు గనుడే, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నావా, అయ్యో పావురమా నా పావురమా. హల్లెలూయా. యా నుంచి తెచ్చారు నిన్ను? యా నుంచి వచ్చా? యా నుంచి వచ్చిందండి? వల్లపల్లి నుంచి వచ్చాం కాదు. లోకములో శాపములో పాపములో బ్రతుకుతూ ఉంటే ఆయనని ఎందుకు కనికరపడి ఆయన రక్తం కాచి ఆ రక్తం చేత కడిగి కొని ఎడ తెచ్చి కూర్చోబెట్టాడు. నిన్ను కూర్చోబెడితే మళ్ళా కొన్ని రోజుల పాటు దేవుని వెంబడించి మళ్ళా వదిలిపెట్టి మళ్ళీ వెళ్తారు వీళ్ళు. ఆ పేతుడు ఏడుండేవాడు? కమ్మన సువాసన. అసలు నేను మొన్న ఉండేవాడు లేక చేపలు కొన్నా. ఏం కొన్నాను? చేపలు కొన్నాక నేనన్నాను, పిల్లలందరూ పోయినాక వేస్తే నువ్వు రుద్దన్నా. అదేంది అన్నాడు. పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పెట్టాల్సి వచ్చింది, అందుకని చెప్పి పిల్లలు పోయినాక రుద్దు అన్నా. సరే అన్నామా. అన్నాక ఎవడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేకపోయినాక ఏం రుద్దుకొని వచ్చినాక వాళ్ళందరూ కొండకు పోయి వచ్చి, ఓయ్ ఏంది నీ శ్వాసన వస్తుంది? ఏం వాసన వస్తుందంట? ఇలా ముక్కులు మామూలుగా పని చేయట్లా, ఏంది నీ శ్వాసన వస్తుంది అన్నారు. అమ్మ వీళ్ళు గుర్తుపెట్టారు బాబా అనుకున్నాను నేను. ఇంకా వండి ఇంకా రాత్రి అందరం ఏడ తిన్నామేమో మొత్తానికి అయిపోయింది. తెల్లారి రేయ్ వచ్చి అన్నం తినండి రా అన్నానంటరా. చేతులు ఎత్తండి, తినమన్నా చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తండి. ఏది మిమ్మల్ని ఈడు కుంటోడు కూడా ఎత్తాడు మళ్ళీ ఎవడని చూస్తాడేమో అని. తినమంటే వీళ్ళు అంటారు మాకు తినటం చేత కాదు. ఏందంట అంటే ఇప్పుడు ఏంది ఒలిసి చేపలు ఒలిసి నువ్వు పెట్టబ్బా మా నోటు అని ఫీలింగ్ వెళ్ళే. ఊరు నీ దుంపలు లేక అనుకున్నా. సరే నన్నేం చేయమంటే తినండి రా, చేపలు ఉన్నాయి తినండి, తల ఒక మొక్కేసుకొని తినండి రా అన్నాక లేదు. పోయారు. మళ్ళీ వచ్చి నాకు ఆమోసి పాపం ఆకలిందంట. ఏందిరా అన్నం తిండా పోండి అని పంపించి పెందలాడి అన్నం తినకుండా ఎమ్మటే వచ్చాడు. ఏంది ఇప్పుడే వచ్చావన్నా? నమ్మలేదు, ఆకలి అవుతుంది, పునుగులు తినొస్తానన్నాడు. ఏం తినొస్తాను? పునుగులు తినొస్తాన్నాడు. సరే ఇటు రా అని చెప్పి పాస్టర్ నుంచి ఇటు అన్నం పెట్టన్నా. ఈయన పంపిస్తాడు. ఇంకొకటి వచ్చాడు. మళ్ళీ నువ్వు వచ్చావన్నా. నేను కూడా అన్నం తినలేదు, మా నాన్న తొందరగా మా అమ్మ బాగునేదని చెప్పి వాడు చెప్పాడు. మరి అన్నం తిన్నామా? తినలేదన్నాడు. ఈయన కూడా చేసుకుని వీడికి కూడా అన్నం పెట్టన్నా. ఏంటిది? తినపేపుతుంటే పొద్దున పూట శాత కాదన్నారు, సాయంత్రం పూట బిర్రుగా తిన్నారు. తినపేపుతుందనుకో, భూమి మీద బతకాలని చెప్పి దేవుడు బత్తెప గింజలు పెట్టాడు అనుకో, నువ్వు జావో, నీ రోగం కూడా ఏం చేయదు నిన్ను. అర్థమైందా? ఇవన్నీ వదిలిపెట్టి దేవుణ్ణి వదిలిపెట్టి నీటిని పట్టుకోవడం తప్ప ఏముందా మన దగ్గర? టైం బోరైపోయింది, ఇంక నేను ముగిస్తా. కనుక దిగులు పడబాకండి, సందేహపడబాకండి. ఆ పేతురుని తీసుకొచ్చి శుభ్రంగా ప్యాంటు చొక్కా వేసి జనాన్ని బట్టిపో సువార్త చెప్పు అంటే ఆయన చచ్చిపోగానే 2 రోజులు వైపుకి బట్టి 3వ రోజు లేదు ఇంకా వలభోజాన్ని వేసుకొని బయలుదేరాడు. ఎడికి?
చేపలు పడతానికి యాడ్ నుంచి వచ్చావు నువ్వు? శాపములో, పాపములో, కంపులో, రోతలో ఉన్నటువంటి నిన్ను ఆయన చూసి కనికరించి ఆ కృప చూపించి లోకము నుంచి వేరు చేసి పరిశుద్ధపరిచి తన సంఘములో పరిమళ సువాసనగా ఉండేటట్లుగా నిన్ను తీసుకొచ్చాడు. కూర్చోబెడితే ఈ పరిమళ సువాసన పరిశుద్ధులతో సహవాసము నీకు బడక మరలా ఐగుప్తు అనే లోకంలోకి వెళ్ళిపోవటానికి వలభుజా చేసుకొని బయలుదేరుతివి. నువ్వు పోయేదే కాక ఇంకా 10 మందిని తీసుకొని వెళ్తావు వెనకాల. అప్పుడు కూడా వదిలిపెట్టలేదు ఆయన. అప్పుడు కూడా వదిలిపెట్టలే. మళ్ళా ఎత్తుక్కుంటా ఏడ దెబ్బతింటారు ఈ తిక్కల మొక్కలు సస్తారని చెప్పేసి మళ్ళా తెల్లారే పాటి కాడు వెలిసాడు. పిల్లలారా తినటానికి ఏమన్నా ఉందా మీ దగ్గర? మా దగ్గర ఏమీ లేదు, మీ వలన కుడి పక్కేయండి అన్నాడు. అనగానే ఎమ్మటే గుర్తుపట్టాడు, యోహాను గుర్తుపట్టాడు. పేతురు కిక్ అవ్వల. మళ్ళీ పరలోక తాళపు చెవులు అన్నీ ఉన్నాయి అయ్యగారి దగ్గర. కిక్ అవ్వల. ఓ ఇటు వినండి అమ్మ, ఏం చూసుకున్నారు కానీ ఇటు వినండి. ఏడికి పోతారు? ఆడే ఉంటారు, రోజు ఇంట్లోనే ఉన్నారు పిల్లలు. ఇటు వినండి, ఈ 4 మాటలు వినండి. కిక్ అవ్వాల పేతురికి. అప్పుడు ప్రభు సుమి అనగానే ఎగ్గిరి దూకాడు సముద్రంలో. ఇంకా బయటకు వచ్చినాక కూర్చోబెట్టి చేపలు కాల్చి కడుపు నిండా పెట్టి అప్పుడు చెప్పాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అది నీకే తెలుసు ప్రభువా, నా గొర్రె పిల్లలంగా ఆగి. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకే తెలుసు ప్రభా, నా గొర్రెలను మేపు. ఇంకోసారి వ్యసనం పడి నీకు తెలియదా ఏంది అన్నాడు ఆయన. అనగానే అప్పుడు నా గొర్రెలను మేపుము అంటే ఎవరైతే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటారో వారికి బాధ్యతలు అన్నవి అప్పచెబుతాడు దేవుడు. ఎవరికి పడితే వాడిని పిలిచి రాయ్యా పని చేయ ఎడుండాయి అండవు ఏంది. కొంతమంది లేదు ఏందన్నేది నన్ను పట్టించుకోవట్లేదు, అసలుకి పిల్లవాడిని కూడా పిలవట్లేదే. ఎవడు పిలుస్తాడు? ఉన్న దాంట్లో నేను నమ్మకంగా లేకపోతే నేను ఎందుకు పిలుస్తాను, ఆయన ఎందుకు పిలుస్తాను? ఒకవేళ నేను పిలిచిన మొహమాటానికి నేను పిలిచినా కూడా లేదు, ఆయన లేదు, వదిలే పా అని చెప్పి ఏదో ఒకటి కయ్యం పెట్టి నేను ధరుగుతాడు బయటికి. అర్థమైందా? కనుక దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే బాధ్యతలు అన్నవి అప్పచెబుతాడు. ఇంకా అయిపోయింది. ఇంకా వాళ్ళంత దూరం తీసుకెళ్ళి 40 రోజులు కనపడి చేతులు ఎత్తి ఆశీర్వదించి ఇంకా నేను ఏ సంగతులు మీకు బోధించానో అవన్నీ బోధించండి, నేను వెళ్ళిపోతానని చెప్పి పరలోకానికి వెళ్ళిపోయాడు. సమాప్తం. దేవుడి మాటలు మన హృదయానికలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులను చెల్లిస్తూ ఉన్నా. నీ ప్రేమను బట్టి ఇప్పటి వరకు నువ్వు మాకు తోడుగా ఉండి కృప చూపినందుకై మనసారా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం వ్యర్థంగా కొట్టుకొని పోకుండా నీరు కట్టి ఫలింపజేయమని యేసు నామములో